తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఘాట్ రోడ్లో చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున తిరుపతి నుంచి తిరుమలకు భక్తులు కారులో వెళ్తూ ఉండగా చిరుత ఘాట్ రోడ్డు దాటింది. ఈ దృశ్యాలు కారు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పాదచారుల మార్గం ఘాట్ రోడ్లో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తోంది. తిరుమల ఘాట్ రోడ్లో చిరుత సంచరించిన ప్రాంతం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో చిరుతల సంచారం మరోసారి కలకలం రేపుతున్నాయి. ఘాట్ రోడ్లో చిరుత కనిపించడంతో ఒకసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెనువెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి చేరుకుని చిరుతని యొక్క జాడలు గుర్తించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ విజువల్స్ అన్నీ కూడా ఎవరైతే భక్తులు ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్నారో వాళ్ళ కారు కెమెరాలో రికార్డు కావడంతో కూడా బయటపడిన పరిస్థితి ఉంది. చూస్తున్నాము ఈ ప్రాంతంలో నుంచి అటువైపు రోడ్డుకు అటువైపు ఉన్న కొండ ప్రాంతంలో నుంచి కూడా కిందకి దిగి ఈ రోడ్డుని దాటుతున్న క్రమంలో అదే సమయంలో భక్తులందరూ కూడా ఉదయం 3 గంటలకి ఇటు ఘాట్ రోడ్లో వాహనాలు ప్రారంభమవుతాయి. దాదాపు నిరంతరంగా కొనసాగుతుంది. అదే సమయంలో భక్తులు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఇటువైపు ప్రయాణిస్తున్న సందర్భంలో ఆ కారు యొక్క కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఆ రోడ్డు దాటుకుంటూ అటువైపు నుంచి ఇటువైపు దాటుకుంటూ ఇప్పుడు మనం చూస్తున్న ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా ఈ చిరుత ప్రవేశించిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. తిరుమలలో గత సంవత్సరం నడకదారిలో ఏదైతే అలిపిరి నుంచి తిరుమలకి ప్రయాణిస్తామో ఆ నడకదారిలో నరసింహస్వామి ఆలయం నుంచి మోకాల మెట్ల వరకు నరసింహస్వామి ఆలయం నుంచి ఇటు 7వ మైలు వరకు కూడా చిరుతల సంచారం ఎక్కువగా ఉండేది. దీంతో అటవీ శాఖ అధికారులు ఇటు టీటీడీ అధికారులు కలిసి దాదాపు 5 చిరుతలను బంధించి సురక్షితమైన అటవీ ప్రాంతానికి తరలించారు. ఏదైతే చిన్నారి లక్షిత మీద దాడి చేసిందో ఆ చిరుతను గుర్తించి తిరుపతి జూ పార్కులోనే సంరక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరో కొంతకాలం తర్వాత మళ్ళీ ఈ ఘాట్ రోడ్లో చిరుత సంచారం భక్తులకి భయాందోళనకు గురి చేస్తుంది. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. మరోపక్క ఇప్పటికే అనేక దాదాపు 300 నుంచి 500 కెమెరాలను ఏదైతే ఈ డీప్ ఫారెస్ట్ ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఏర్పాటు చేసింది. ఏదైనా జంతువులు కావచ్చు, క్రూరమృగాలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో సంచరిస్తే వెంటనే వాటిని గుర్తించేదానికి కూడా ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. ఇదే విధంగా ఇప్పటికీ అనేక సమయాల్లో కూడా ఈ చిరుతల సంచారం గుర్తించున్నది. ప్రస్తుతం ఒక చిరుతను పట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి కొంతకాలానికి మరొక చిరుత వస్తుందనేసి అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కాకపోతే ప్రస్తుతం నడకదారి సమీపానికి ఈ చిరుతల సంచారం లేకపోవడం, ఇటు ఘాట్ రోడ్లో కనిపిస్తుండటం కొంత ఊరట కనిపించిన చిరుతల సంచారం అనేది మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది అనేది ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఉంది. మరి అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశాన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తాం. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుంచి. గతంలో అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు కనిపించాయి. చిరుత దాడిలో లక్షిత అనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. అంతకుముందు ఓ బాలుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనల తర్వాత టీటీడీ, అటవీ శాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 6 చిరుతల్ని బంధించారు అధికారులు. తిరుమల నడక మార్గంలో భక్తుల రక్షణకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నామంటున్న డిఎఫ్ఓ సతీష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తిరుమలలో చిరుతల సంచారం కలవరపెడుతూనే ఉంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎక్స్పర్ట్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, అది ఎంతవరకు వచ్చింది అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి టీటీడీ డిఎఫ్ఓ సతీష్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు? తిరుమలలో చిరుత సంచారం అనేది వాస్తవమే. వారంలో సుమారుగా 1-2 సార్లు సంచరిస్తుంది. మన ఫుట్పాత్కి అటు ఇటుగా సుమారు 200 మీటర్లు 100 మీటర్ల దూరంలో సంచారం అనేది గుర్తించడం జరిగింది. అండ్ మనం పెట్టినటువంటి కెమెరా ట్రాప్స్ వల్ల సోలార్ సీసీటీవీలో కూడా ఇవి రికార్డ్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు మనం అప్రమత్తం చేస్తూనే ఉన్నాము. అండ్ షార్ట్ టర్మ్ మెజర్స్ అన్నీ కూడా మనము వాటన్నిటిని కూడా ఫాలో అవ్వమని చెప్తున్నాము. రోజు 2 గంటల తర్వాత చిన్నపిల్లలతో పాటు వస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని అలిపిరి మార్గం ద్వారా మనం అలో చేయడం లేదు. అండ్ శ్రీవారి మెట్టు రూట్లో సాయంత్రం 5:30-6 వరకే మనం అలో చేస్తున్నాము. అండ్ అలిపిరి రూట్లో 9 తర్వాత ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా గుంపులుగానే తీసుకొస్తున్నారు. టీటీడీ సిబ్బంది, అలాగే విజిలెన్స్ సిబ్బంది, తర్వాత ఫారెస్ట్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా రోప్ పార్టీస్ని యూజ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా గుంపులుగానే తీసుకురావడం జరుగుతుంది. అండ్ నిఘా కూడా పెడుతూ ఉన్నాము. అవి ఎక్కడ తిరుగుతున్నాయి ఏంటనేది మనము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాము, అప్రమత్తం చేస్తున్నాము. వీటితో పాటు ఈ తినుబండారాలు అనేవి వీటికి హెర్బివర్స్, ఈ
చుక్కల దుప్పులకు కానీ లేకపోతే సాంబార్ డీస్కి కానీ హెర్బివోర్స్ని ఎంకరేజ్ చేయొద్దు ఫుట్పాత్ వెంబడి అని కూడా మనం ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది పిల్గ్రిమ్స్లో కలిగిస్తూ ఉన్నాము. అండ్ అలిపిరి దగ్గర నుంచి వచ్చే వారికి కర్రలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేతి కర్రలు కూడా ఇస్తున్నారు. సో అప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉండమని చెప్తున్నాము. లాంగ్ టర్మ్ మెజర్స్ అంటే మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మెజర్స్ ఏవేవి తీసుకోవాలనే దాని మీద మనకి ఒక జాయింట్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ జాయింట్ కమిటీ కూడా మనకి ఏప్రిల్ మొదటి వారంలో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారు. మొత్తం మనకి కింద నుంచి అలిపిరి దగ్గర నుంచి మన నరసింహస్వామి టెంపుల్ వరకు టోటల్గా మొత్తం పరిశీలించడం కూడా జరిగింది. పరిశీలించి వారు ఏం చెప్పారంటే ఇప్పుడు సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎస్పెషల్లీ మన 7th మైల్ నుంచి నరసింహస్వామి టెంపుల్ మధ్యలో సుమారు 2 కిలోమీటర్లు అంటే 2000 మీటర్స్ మనకి డిస్టెన్స్ అనేది ఉంది. అందులో సుమారుగా 700 మీటర్లు ఒక 350 నుంచి 400 మీటర్లు ఒక స్ట్రెచ్లో, తర్వాత 350 నుంచి 400 మీటర్లు ఇంకొక స్ట్రెచ్లో ఎలివేటెడ్ పాసేజ్ అంటే ఎలివేటెడ్ కారిడార్ లాగా, అంటే భక్తులు ఇప్పుడు నడుస్తున్నటువంటి ఫుట్పాత్కి పై భాగంలో పైనుంచి నడిచే విధంగా అటువంటి నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ బుష్ గ్రోత్ అంతా కూడా క్లియర్ చేసేసి అక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జంతువులు ఒకవేళ వచ్చినా కూడా మనకు ఆ 20 మీటర్లకి అటువైపే ఆగిపోతాయి తప్ప ఇక్కడ దాకా రావడానికి వాటికి అంబిషన్ అనేది లేకుండా క్లియర్గా చేశాము. ఈ చిన్నారి లక్షిత మీద ఏదైతే దాడి చేసిందో దాన్ని జూ పార్కులో కూడా సంరక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఈ చిరుతల సంతతి పెరగడం కానీ ఈ శేషాచల అడవుల్లో ఎలా ఉంది సార్? ఈ చిరుతపులుల్లో మొదట మనం కౌశిక్ మీద దాడి చేసినప్పుడు ఇమీడియట్గా ఒక చిరుతపులిని బంధించాము వితిన్ 24 అవర్స్లో. ఆ చిరుతపులి మాత్రమే అక్కడ సంచారంలో ఉంది అనుకున్నాము. దాన్ని ఇమీడియట్గా మనం తీసుకెళ్ళి సుదూర ప్రాంతంలో అడవిలో వదిలిపెట్టాము. ఎందుకంటే అది ఆరోగ్యకరంగా ఉంది, పైగా దాడి మాత్రమే చేసిందనే ఉద్దేశంతో తీసుకెళ్ళి వదిలిపెట్టాము. తర్వాత ఎప్పుడైతే మనకి లక్షిత మీద దాడి జరిగిందని తెలిసిన తర్వాత ఇంకా పూర్తిగా అప్రమత్తమయ్యి అసలు ఎన్ని చిరుతలు ఉన్నాయి, ఎలా తిరుగుతున్నాయి, వాటి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, ఎన్ని ఉంటున్నాయి అనేది మొత్తం కూడా దాదాపు 300 కెమెరా ట్రాప్లను పెట్టి వాటిని గమనించి అట్ ది సేమ్ టైం దగ్గరగా తిరుగుతున్నటువంటి చిరుతపులులు ఏవైనా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు అక్కడ నుంచి బంధించి వాటి అనాలిసిస్ జరిగి మనకు ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా వాటిని జూ పార్క్లో పెడుతూ అవి కాదు అని నిర్ధారించుకున్న తర్వాత వాటిల్లో 2 చిరుతపులుల్ని మనము నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి గుండ బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో రిలీజ్ చేయడం జరిగింది. సో 2 చిరుతపులులు మన తిరుపతి జూ పార్క్ సంరక్షణలో పర్మనెంట్ క్యాప్టివిటీలో ఉన్నాయి. ఇంకొక చిరుతపులి మనకి విశాఖపట్నం జూ పార్క్లో పర్మనెంట్ క్యాప్టివిటీ మేనేజ్మెంట్లో ఉంది. అటవీ శాఖ టీటీడీ సంయుక్తంగా కలిపి ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మనకి అటవీ శాఖ అధికారులు సతీష్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.